ఈ ప్రత్యేక ప్రార్థన కూడికకి కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. కొంచెం పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా ప్రవచన గ్రంథం, యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుతారు. చదవండినా. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకునుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. అందరు నాతో కూడా కలిసి చెప్పండి. నేను మరిచిపోజాలను. ఇక తలెత్తున్నాను చూడండి. నేను క్లుప్త వ్యాఖ్యానం చేసి ముగిస్తాను. దేవాతి దేవుడు ఒక వ్యక్తిని గూర్చి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. ఏ సందర్భాలలో దేవుడు ఈ మాట అతనితో చెప్పవలసిన అవసరం వచ్చింది, ఏ విషయాలలో దేవుడు అతనితో ఈ వాగ్దానం చేయవలసి వచ్చింది అని కొంచెం మనం చరిత్రలోనికి వెళ్ళి చరిత్రను బాగా పరిశీలన చేస్తే, చరిత్రను బాగా చదివితే చరిత్రలో చక్కగా రాయబడిన మాట అండి. నిస్సహాయ స్థితిలో ఈ వ్యక్తి పడిపోయాడు. గొప్పగా కోల్చబడి ఎవరి సహాయము దొరకక, ఎవరి సహాయము పొందుకోలేక నిస్సహాయ స్థితిలో పడిపోయి తనకు తానే దూషించుకుంటున్నాడు. తనకు తానే కించపరిచి తనకు తానే మాట్లాడుకుంటున్నారు. ఏమంటున్నారంటే, నన్ను కన్న నా తల్లి నాకు సహాయం చేయలేక నన్ను మర్చిపోయింది, నన్ను కన్న నా తండ్రి నన్ను మర్చిపోయారు, నా రక్తము పంచుకొని పుట్టిన నా అన్న కసాయి వాడిగా మారి అసలు ప్రేమ, జాలి, దయ, కనికరం, కటాక్షం లేక కత్తి చాత పట్టి నన్ను చంపాలని తరుముకుంటూ వస్తున్నారు. బహుశా అందరూ నన్ను విడిచిపెట్టేశారు, అందరూ నన్ను మర్చిపోయారు. నేను ఎవరికి ఇష్టమైన వాడను కాదు అన్నట్లుగా ఒంటరిగా నిలిచి తనకు తానేనండి, ఎవరో కాదు, ఎవరో ఇతని గురించి చెప్పట్లేదు, తనకు తానే అనుకుంటున్నాడు. అందరూ నన్ను విడిచిపెట్టేశారు, అందరూ నన్ను మర్చిపోయారు, ఎవరు దయ నా మీద కనపరచట్లేదు అని తనకు తానే అనుకుంటున్న ఆ సందర్భాలలో దేవుడు ఇతనికి ప్రత్యక్షమై ఈ వాగ్దానం అతనితో చేస్తున్నాడు. ఈ వాగ్దానం అతనికి ఇస్తున్నాడు. ఎలాంటి పరిస్థితులలో? అందరూ మరిచిపోయారు అన్న సంగతి తాను గ్రహించిన తరువాత దేవుడు తనకు ప్రత్యక్షమై చెప్తున్నాడు. చూడు యాకోబు, నువ్వెవరు అనుకున్నావు? ఇశ్రాయేలు, నువ్వెవరు అనుకున్నావు? నీవు అందరి వంటి వాడివి కాదు, నీవు అందరిలో ఒకడివి కాదు, నీవు ప్రత్యేకించబడిన వాడివి. నువ్వు ఎవరువో తెలుసా? నేను కోరుకున్న వ్యక్తివి. నువ్వు ఎవరువో తెలుసా? నా ఉద్దేశం నీ మీద నిలిపిన వ్యక్తివి. నీకు నీవే ఒంటరిగా నిలిచి నిన్ను నీవే అసహించుకుంటూ ఎందుకు నువ్వు దూషించుకుంటావు అని దేవుడు తనతో మాట్లాడుతూ ఉంటే దేవునితో కూడా ఈ వ్యక్తి చెప్తున్నాడండి. ఏం చేస్తానయ్యా? నవమాసాలు మోసి కని పెంచిన నా తల్లే ఇంట్లో నుంచి బయటికి గెంటి వేసింది. నవమాసాలు మోసిన కన్న తల్లికే ప్రేమ, మమకారం లేక ఇంట్లో నుంచి నన్ను నెట్టిపడవేసింది. ఇక నా తండ్రి అంటావా? నాకేమీ పట్టదన్నట్లుగా, నాకేమీ తెలియదన్నట్లుగా ఒక మూలన కూర్చొని ఉన్నాడు. ఇక నా అన్న అంటావా? చెప్పేది ఏముంది? కసాయి వాడిగా మారాడు. ఇలాంటి పరిస్థితులలో అందరూ నన్ను విడిచిపెడితే మరి ఒంటరిని కాక ఏమవుతాను? నేను ఒంటరిగా నిలబడ్డాను గనుకనే ఎవరు సహాయం చేయలేకపోతున్నారు గనుకనే నాకు నేనే దూషించుకుంటున్నాను.
నాకు నేనే దూషించుకొని గొప్పగా కోల్చబడ్డాను ఈ చోట అని దేవునితో చెప్తే, దేవుడు ఒకటే మాట అంటున్నారు, ఓకే నీ ఆలోచన ఇలా ఉందా, నీ తలంపు ఇలా ఉందా, నీ ఉద్దేశం ఇలా ఉందా, సరే నీ ఉద్దేశం ప్రకారం, నీ ఆలోచన ప్రకారం, నీ మనసులో వచ్చిన దాని ప్రకారం నీవు ఆలోచిస్తూ కూర్చున్నావు కదా, ఇప్పుడు నా ఉద్దేశం చెప్తాను విను, నా ఆలోచన చెప్తాను విను. చూడు, అందరూ నిన్ను మర్చిపోవచ్చు, అందరూ నిన్ను విడిచిపెట్టి నీకు దూరం అయిపోవచ్చు. నేను ఎవరినో తెలుసా? నిన్ను సృష్టించిన సృష్టికర్తను గనక నిశ్చయముగా నేను నిన్ను విడిచిపెట్టకుండా నేను నీకు తోడై ఉండబోతూ ఉన్నాను. నేను నిన్ను మరచిపోను, నేను నిన్ను మరచిపోను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీకు దూరము కాను. ఇక మీదట నువ్వు ఎక్కడికి వెళుతున్నా, ఏ చోట నిలబడుతున్నా, నేను నిన్ను మరచిపోకుండా, నేను నిన్ను విడిచిపెట్టకుండా నీ చెయ్యి పట్టుకొని నేను గమ్యము చేర్చబోతూ ఉన్నాను. చెయ్యి పట్టుకొని గమ్యము చేర్చబోతూ ఉన్నాను. నీ ప్రయాణములో ఎక్కడ అలజడి లేకుండా, ఎక్కడ ఒడి దుడుకులు కంటికి కనబడకుండా నేను నీకు తోడై ఉండి, నేను నిన్ను విడిచిపెట్టకుండా, నేను నిన్ను మరచిపోకుండా నీతో కూడా నేను అడుగులు వేయబోతూ ఉన్నాను అని ఆ రోజు ఒంటరిగా నిలబడి కంట తడి పెడుతూ కన్నీరు కారుస్తూ నిస్సాయ స్థితిలో పడిపోయిన ఆ వ్యక్తితో ఓ చక్కని ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నాడు. నేను నిన్ను ఈ రాత్రి కూడా, ఈ రాత్రి మీతో అదే చెప్తున్నాను. ఒకవేళ యాకోబు నోట వచ్చిన మాట, ఒకవేళ నేటి వరకు ఆ మాటతో నువ్వు అడుగులు వేస్తున్నావేమో, అందరూ నన్ను విడిచిపెట్టారు, అందరూ నాకు దూరం అయిపోయారు, పలకరించే నాదుడు, పలకరించే యోధుడు నా ప్రక్క లేడు అనే నిస్సాయ స్థితిలో పడిపోయి ఉన్నావేమో. ఒకవేళ ఆత్మీయులు నిన్ను మర్చిపోవచ్చు, శరీర సంబంధులు నిన్ను మర్చిపోవచ్చు, లోకస్తులు నిన్ను మర్చిపోవచ్చు, నిన్ను ప్రేమించిన వారు నిన్ను మర్చిపోవచ్చు, నీతో అడుగులు వేస్తాను అని చెప్పిన వారు నిన్ను మర్చిపోవచ్చు. ఈ రాత్రి ఒక సేవకులకు చెప్తున్నాను, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఈ రాత్రి నుంచి మరిచిపోకుండా ఆయన జ్ఞాపకాలు నిలుపుకోబోతూ ఉన్నారు. ఆయన జ్ఞాపకాలు మీరు నిలబడినట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఇక నీవు ఒంటరి వాడివి కాదు, ఒంటరి దానవు కాదు. ఈ రాత్రి నుంచి నా ప్రభువైన యేసుక్రీస్తు మీతో కూడా వచ్చునుగాక. గట్టిగా చెప్పకపోయారా? గట్టిగా చెప్పకపోయారా? అందుకే దేవుడు యాకోబుతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. యాకోబు, ఒకవేళ నీ రక్త సంబంధికులు మర్చిపోయారా, నిన్ను కన్న తల్లిదండ్రులు మర్చిపోయారా, నీ బంధువులు మర్చిపోయారా, ఒకవేళ నీతో ఆత్మ సంబంధమైన సహవాసంలో అడుగు వేస్తూ నీతో కూడా నడిచేవారు ఒకవేళ నిన్ను మర్చిపోయారా, మానవుడు గనుక మర్చిపోతాడు. మరచిపోవటం అనేది మానవుని, చెప్పరేంటండి, మరచిపోవటం అనేది మానవుని. మీకు ఒక చరిత్ర జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు యోసేపు చెరసాలలో ఉన్నాడు. ఆ చెరసాలలోకి రాజుగారు దగ్గర ఉన్న ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇద్దరు వ్యక్తులు, ఈ ఇద్దరితో పాటు ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. యోసేపు వారిని చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నారు. వారేమో చింతిస్తున్నారు, వారేమో వేదనతో ఆ చెరసాలలో నిలిచిపోయారు. వారి పరిస్థితిని గమనించి వారిని పిలిచి వారిని అడిగాడు, ఏంటి బాబు ఇలా ఉన్నారు మీరు? ఏంటి నెమ్మది లేకుండా ఈ చెరసాలలో ఉన్నారు? ఏంటి భయంతో ఈ చెరసాలలో ఉన్నారు? అసలు ఏమైందో చెప్పు అని లోపండి వారు కూడా చెప్పారు, ఇలా జరిగింది అని చెప్పారు. అప్పుడు యోసేపు ఒక శ్రేష్టమైన మాట చెప్పాడండి వారితో. వారు చెప్పిన దానిని పట్టుకొని చాలా చక్కగా చెప్పారు. చూడండి, ఒక వ్యక్తి ఏమో రాజుగారు ఆజ్ఞాపించినట్లుగా చంపబడుతాడు, ఒక వ్యక్తి ఏమో ఏ ఉద్యోగాన్ని అయితే పోగొట్టుకున్నాడో ఆ ఉద్యోగాన్ని మరలా సంపాదించుకుంటారు అన్నారు. అట్లాగే ఆ వ్యక్తి సంపాదించుకున్నారు. వెళ్ళేటప్పుడు ఈ యోసేపు ఒక మాట చెప్పారు, బాబు నీ ఉద్యోగం చేయడానికి నువ్వు మరలా రాజు దగ్గరికి వెళ్తున్నావు కదా, వెళ్ళినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. యోసేపు చెప్పాడండి, నేను నీకు మేలు చేశాను కదా, నేను నీకు కీడు చేయలేదు కదా, నేను నీకు మేలును తెలియచేశాను. నా దేవుని సన్నిధిలో చేరి నా దేవునిని అడిగితే నాకు చూపించాడు, నేను నీతో చెప్పాను.
నీకు నేను మేలును తెలియచేశాను కనుక నీవు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారితో ఉన్నప్పుడు రాజుగారికి ఒక చిన్న సలహా నా గురించి చెప్పయ్యా, నాకు ఈ ఒక్క సహాయము చేయి, నన్ను మరచిపోవద్దు అని చెబితే ఆ వ్యక్తి అన్నాడు, అయ్యో బాబోయ్, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు, ఇలాంటి వేదన కలిగిన స్థలములో నేను ఉన్నప్పుడు ధైర్యంతో కూడిన మాట నువ్వు చెప్పావు. ధైర్యంతో కూడిన మాట నువ్వు చెప్పిన తర్వాత, ఇంతటి మేలు నువ్వు నాకు చేసిన తర్వాత నేను నీకు మేలు చేయకపోవటం ఏంటి, నేను నిన్ను మర్చిపోవటం ఏంటి, అయ్యో అది జరగని పని అన్నాడు. ఖచ్చితంగా నీ గురించి రాజుతో చెప్తాను అన్నాడండి. వాక్యం ఉంటుంది, వెళ్ళాడు, యథాస్థితిలో అతని పని అతను ప్రారంభిస్తున్నారు. వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, యేషేబును మరచిపోయి, ఎవరు చెప్పరేంటండి, మేలు పొందినవాడు ఎవరు, యేషేబు ద్వారా ప్రాణ భయం నుంచి ధైర్యాన్ని పొందుకున్నవాడు. యేషేబు మేలును తెలియచేస్తే మేలును పట్టుకొని ఆనందకరంగా అడుగులు వేసి రాజు సముఖంలో నిలబడిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మేలు చేసిన వానిని మరిచిపోయారు. నిజమే కదా, మానవుని నైజం ఏంటంటే మరచి, చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి, మేలు చేసిన వాడిని ఏం చేస్తాం మనము, మర్చిపోతాం. యేషేబును అట్లాగే మర్చిపోయాడు. ఈ రాత్రి నేను కూడా అంటాను, ఒకవేళ నీ వలన ఏ వ్యక్తి మేలు పొందుకొని ఒకవేళ నేను మర్చిపోవచ్చు, అది మానవుని నైజం. ఈ రాత్రి నా ప్రభు అంటారు, నేనెవరిని, మానవుని కాదు మరిచిపోయేదానికి. ఒక్కసారి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక వ్యక్తితో మాట ఇస్తే, ఒక్కసారి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక వ్యక్తితో వాగ్దానము చేస్తే, ఒక్కసారి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక వ్యక్తికి దగ్గరికి వచ్చి ధైర్యంతో కూడిన మాట చెబితే, అది తరాలు మారినా, యుగాలు మారినా, ఆకాశం భూమి ఏకమైన మార్పు చెందని దేవుడు, మాట తప్పని మహనీయుడు ఈ రాత్రి మీ అందరితో మాట ఇస్తూ ఉన్నాడండి. ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలో పాలు పొందిన ప్రజలారా, లోకమే నిన్ను మర్చిపోవచ్చు, మనుషులే నిన్ను మర్చిపోవచ్చు. మీరు నా రక్తము చేత కొనబడ్డారు గనుక, నా రక్తము చేత కడగబడ్డారు గనుక ఇక మీదట నేను మిమ్మల్ని మరచిపోను, నేను మిమ్మల్ని విడిచిపెట్టను. అంతం వరకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ ఒక్కొక్కరి చేయి పట్టుకోబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నుండి నా ప్రభుని చేయి పట్టుకోబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నీ చెయ్యి పట్టుకొని గమ్మము చార్చబోతూ ఉన్నాడు. భయపడకు, ఎవరు లేరు, నేను ఒంటరి దానను, నేను ఒంటరి వాడను అని ఎవరు కృంగిపోవలసిన అక్కర్లేదు. నిన్ను నిర్మించిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు, నీతో కూడా నిలిచి ఉండబోతూ ఉన్నాడు, నీ కుటుంబంలోనికి రాబోతూ ఉన్నాడు, నీ వ్యక్తిగత జీవితంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ఇక మీదట నీవు ఒంటరి దానవు, ఒంటరి వాడవు కాకుండా నా ప్రభువు నీతో కూడా నిలిచి నీ పట్ల అద్భుతమైన కార్యములు జరిగించబోతూ ఉన్నారు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు నీవు చూడనివి, ఇప్పటి వరకు నీవు అనుభవించని కార్యములు నీవు చూచున్నట్లుగా నా దేవుని జ్ఞాపకాలలో నిన్ను నిలబెట్టుకోబోతూ ఉన్నారు. గట్టిగా చెబుదాం. అందుకని మనం ఏ ఒక్కరిని సందేహపడకుండా, ఏ ఒక్కరిని అధైర్యపరచబడకుండా, అందరూ నన్ను మర్చిపోయారే అని కృంగిపోవలసిన అక్కర్లేదు. మన దేవుడెవరు? మనుషులు మర్చిపోయినా, నేను అంటాను ఏమండి, మనతో ఎంతకాలం ఉంటారంటే, మనతో డబ్బు ఉన్నంత వరకు మనతో ఉంటారు, అవునా కదా? మన దగ్గర ఎంతకాలం ఉంటారు? పలుకుబడి ఉన్నంత వరకు మనతో ఉంటారు. అదే కానీ పలుకుబడి పోయిందనుకో, ధనము పోయిందనుకో, ఉన్నవన్నీ పోయినవనుకో, అప్పుడు ఏమవుతారు? అందరూ మనం విడిచిపెట్టి, లేఖనం చెప్తుంది, లేఖనంలో రాయబడిన మాట ఎవరో గురించి కాదండి, ఏబును గురించి చక్కగా రాయబడింది. ఆస్తి అంతా ఉన్నప్పుడట ఈ ఏబు నావాడు అని వచ్చి చేతులేసారంట భుజం మీద. ఆస్తి ఉన్నప్పుడట ఈ ఏబు మా అన్న, మా తమ్ముడు, మా బావ, మా మామని అందరు భుజాల మీద చేతులేసారంటండి. ఏవే అంటారు? నేను ఆశీర్వాదకరంగా నిలబడినప్పుడు అందరూ నా వెన్ను తట్టి నాతో కూడా నిలబడ్డారు.
నేను దీవెనకరంగా నిలబడినప్పుడు నా వారు అని నా భుజము తట్టి నా భుజాల మీద చేతులు వేశారు, నాకు ప్రాణ స్నేహితులుగా మారారు. ఎప్పుడైతే నా ఆస్తి అంతా నాకు దూరం అయిపోయిందో, ఎప్పుడైతే నాకు కలిగిన ఆస్తి మొత్తం నా చేతిలో నిలబడకుండా వెళ్ళిపోయిందో, ఇప్పుడు అందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా అనుకున్న వారు ఇప్పుడు ఎవ్వరు లేరు. ఇప్పుడు నేనంటాను, అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉన్నారు కదా, మరి అన్నీ పోయినప్పుడు ఏబోతే ఎవరన్నా ఉన్నారా? చెప్పరేంటండి, ఎవరో ఎందుకులే. ఆ అమ్మ ఉందా? ఏ అమ్మా? ఏ అమ్మా? గట్టిగా చెప్పండి అమ్మా. ఉందా? మాట్లాడండి. ఉందా? అన్నీ పోయాయి. సరే, ఆస్తి పోతే సంపాదించుకోవచ్చులే, ముందు మా ఆయన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలనుకున్నదా మహా తల్లి? చెప్పరేంటండి? ఏం పేరు ఆమె పేరు? ఏం మాట్లాడరే? ఏం పేరు మీకేమన్నా తెలుసా అన్నయ్య? నేను చెప్పను ఆమె పేరు ఏం పేరు? ఏబు భార్య. మా తల్లి పేరు మాత్రం రాయలే పరిశుద్ధాత్ముడు. ఎందుకు రాయలేదు నన్ను అడగొద్దు. ఇంకా గయ్యాలి గంపని రాయలేదు అనుకుంటాను. సరేలేండి, ఆ అమ్మ గురించి మనకెందుకులే. ఇప్పుడు నేననే మాట ఏంటంటే, స్నేహితులు పోయారు, బంధువులు పోయారు, రక్తము పంచుకొని పుట్టిన అన్నదమ్ములు అక్కజలు అందరూ పోయారు. ఆఖరికి ఆ అమ్మ చెప్పింది ఏమని, పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పింది, తాళి కట్టే ముందు ప్రమాణాలు చేపిస్తాడు, బాగా చేపిస్తాడు. వ్యాధి ఎందును, రోగం అందును, సుఖదుఖమందును, మరణం తప్ప. నాకు తెలిసి 4 మాటలే. వ్యాధి ఎందును, రోగమందు, సుఖదుఖమందును, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదన్నది కదా. మరి ఎందుకు ఏబు మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది? ప్రమాణం ఏమైపోయింది? నేను చెప్పేది మీకు అర్థమైందా? ప్రమాణం చేసింది కదా, అంతవరకు నీతో ఉంటాను అని ప్రమాణం చేసింది కదా. ఒకవేళ నేను నీకు దూరం అవ్వాలంటే మరణము తప్ప ఏది నిన్ను నన్ను వేరు చేయదు అని గుండెలు బాదుకొని మైకు పట్టుకొని ప్రమాణం చేసింది కదా. ఇప్పుడు ఏమైంది? ప్రమాణం అంటే మానవుని నైజం. అది మానవుని నైజం. మాట ఇచ్చంత వరకే. ఆ మాటలో నిలబడటం మాత్రం చేత కాదు. ఈ రాత్రి నేను చెప్పే మాట ఏంటంటే, అలాంటి వ్యక్తి కాదు మనం ఆరాధించే దేవుడు. అలాంటి వ్యక్తి కాదు మనం నమ్ముకున్న దేవుడు. అలాంటి వ్యక్తి కాదు మనం ఆశ్రయించిన దేవుడు. ఎలాంటి వ్యక్తి? ఒక్కసారి ఇది నాది అనిగిన ఆయన మాట ఇచ్చాడంటే, ఒక్కసారి ఈ వ్యక్తి నా వ్యక్తి అని ఆయన నోట నుండి మాట జారవాలిందంటే, ఇక ఎంతవరకు నీవు ప్రభువును చేరేంత వరకు ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ప్రభువును చేరేంత వరకు నీకు దూరం కాడు. నువ్వు దూరం అవుతున్నప్పటికీ కూడా ఆయన నిన్ను వెదకి కనుగొని మరలా పట్టుకొని తీసుకొని వచ్చి పోగొట్టుకున్న ఆ స్థానమును మరలా నీకు ఆయన ఇస్తాడు. ఎందుకని? మాట ఇచ్చాడు కనుక. ఈ రాత్రి ఒక సేవకుడిగా చెప్తున్నాను, వినండి. ప్రపంచంలో ఎవడు నిన్ను మరిచిపోయినా, నా అనుకున్న ఏ వ్యక్తి నిన్ను మరిచిపోయినా, నిన్ను కట్టుకున్న నీ భార్య నిన్ను మరిచిపోయినా, నిన్ను కట్టుకున్న నీ భర్త నిన్ను మరిచిపోయినా, నీ రక్తము పంచుకొని పుట్టిన నీ కన్న బిడ్డలే మరిచిపోయినా, ఈ రాత్రి నా ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట, ఇక మీదట నేను నిన్ను మరిచిపోకుండా అంతవరకు నా ప్రభు జ్ఞాపకాలను మిమ్మల్ని ఉంచుకోబోతూ ఉన్నారు. ఆయన జ్ఞాపకాలు నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఈ రాత్రి నుండే ఈ క్షణము నుండే నీ కన్నీరును తుడిచివేసేదానికి, నీ వేదనను కొట్టివేసేదానికి, నీ బాధకు ముగింపును కలగచేసేదానికి నా ప్రభు నిన్ను మరిచిపోకుండా జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాడు. మరచిపోకుండా ఆయన నీతో నిలిచి తప్పక నీ కుడి చెయ్యి పట్టుకొని నీ అవసరాలన్నిటి నా ప్రభు తీర్చబోతూ ఉన్నారు. ఎక్కడికి నువ్వు చేరాలి అని నువ్వు అడుగు వేస్తున్నావో ఆ చోటికి తప్పక నా ప్రభు నిన్ను తీసుకొని వెళ్ళునుగాక. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది, యాకోబు, ఓ ఇశ్రాయేలు, ఎందుకు నువ్వు కలవరపడతావు? ఎందుకు నువ్వు వేధించబడతావు? ఎందుకు నువ్వు బాధించబడతావు? ఎవరు లేరని నువ్వెందుకు అనుకుంటున్నావు? లోకం లేకపోవచ్చు, నేను నీతో. చెప్పండి. లోకం నిన్ను మర్చిపోవచ్చు, నేను నిన్ను. చెప్పండి. ఒక మాట చెప్పనా? లోకమంతా నీతో ఉన్నా దేవుడు కానీ నీతో లేకపోతే శూన్యమే.
లోకమంతా నేను ఉన్నానని నీ భుజాల మీద చేసిన ప్రయోజనం లేదు. ఎందుకని? దేవుడు నీతో లేడు కనుక నీకు ఏమీ జరగదు. అదే కానీ లోకమంతా నీకు దూరమైనప్పటికీ, మనుషులందరూ నీకు దూరం అయిపోయినప్పటికీ యేసుక్రీస్తు నీతో కూడా ఉన్నాడు అనుకో, ఆ ఆశీర్వాదమే వేరు, ఆ దీవెనే వేరు, ఆ క్షేమమే వేరు. ఎందుకని లోకం నీతో లేరు కనుక, యేసయ్య నీతో ఉన్నాడు కనుక నీకు బాధే ఉండదు. ఇక బాధ కలుగుతున్న దాన్ని దాటించుటకు శక్తి కలిగిన దేవుడు ఆయన. అందుకని లోకం నిన్ను మర్చిపోయినా ఇబ్బందే లేదు. ఒక విశ్వాసిని మర్చిపోయినా ఇబ్బందే లేదు. ఒక విశ్వాసి మీద ప్రేమ చూపెట్టకపోయినా ఇబ్బంది లేదు. కానీ ఎవరు ప్రేమ చూపించాలి? ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు ఒక్కడు మాత్రం జ్ఞాపకం చేసుకుంటే నీ స్థితే మార్చివేయబడుతూ ఉంది. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఈ రాత్రి ప్రభువుని అడగండి, అయ్యా నాకు ఒకరితో అవసరం లేదు, నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను దీవెనను చూడగలుగుతాను, నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరంగా నిలబడగలుగుతాను అని రాత్రి ప్రభుతో చెప్పండి. తప్పక ఈ రాత్రి నుండి ఈ స్థలము దాటి వెళుతూ ఉండగా ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాడు. జ్ఞాపకము చేసుకున్న ఆయన మీ చెయ్యి పట్టుకోబోతున్నాడు. మీ చెయ్యి పట్టుకున్న ఆయన అంతం వరకు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు. ఇక ఏ మనుషులు మనల్ని నడిపించవలసిన అవసరం లేదు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను మర్చిపోకుండా నిన్ను గమ్యం చేరుస్తాను. యాకోబును అలా చేర్చాడండి. ఒంటరిగా నిలబడ్డారు అరణ్యములో అతనితో మాట ఇచ్చాడు. మాట ఇచ్చింది వదిలిపెట్టాడా? చెప్పరేంటండి? వదిలిపెట్టాడా? నీతో కూడా వస్తానన్నాడు. వెళ్ళాడు. అన్యుల దేశంలో అతన్ని ఆశీర్వదించాడు. మళ్ళా అతని దేశానికి క్షేమకరంగా తీసుకొని వచ్చాడు. మాట ఇస్తే మాట ఎప్పటికీ తప్పుడు. అందుకే మీ అందరితో చెప్తున్నారు, నేను నిన్ను మరచిపోను. పక్కన వాళ్ళు ఒక మాట చెప్పండి. ఏం మాట చెప్తారు? నేనా? మీరు కదే తల్లి. నా దేవుడు నిన్ను మరచిపోడు. గట్టిగా చెప్పు. అక్కో ఇను, నా దేవుడు నిన్ను అస్సలు మర్చిపోడు. ఏం మాట్లాడి చెప్పండి. ఏంటి పక్కన ఎవరైనా శత్రువులు ఉన్నారా తల్లి? మనకి ఎవరు శత్రువులు లేరమ్మా. పక్కన చూసి చెప్పండి, అక్క నా దేవుడు నిన్ను మర్చిపోడు. ఏంటి అక్కలు మాకు చెప్పలేదు, మీరు నన్ను చూస్తున్నారా? దానికి కాపీ పేస్ట్ చేయండి, అక్క ప్లేస్లో అన్న పెట్టుకోండి. అన్నా నా దేవుడు నిన్ను మర్చిపోడు చెప్పండి అన్నా. అది ఓకే. మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు కదా, ఒకరిని ఒకరు ఆశీర్వదించుకున్నారు కదా, నిశ్చయముగా మీరు కోరుకున్నట్లే నా దేవుడు మరచిపోకుండా మీతో కూడా ఉండునుగాక. ఓకే, క్లుప్తంగా ఒకే ఒక మాట సాహసించి రెండవ మాటకి వెళ్దాం అనుకున్నా, సాహసించి రెండవ మాటకి వెళ్ళలేండి. క్లుప్తంగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. నేను నిన్ను మరచిపోను అన్నారు కదా. మరి మరచిపోని దేవుడు మన వ్యక్తిగత జీవితాల్లో ఏమి చేస్తారు? ఒకే ఒక మాట, మరచిపోను అని మాట ఇచ్చాడు. మరి మరచిపోని దేవుడు మన వ్యక్తిగత జీవితాలలో ఏ కార్యం చేయబోతూ ఉన్నారు? గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇక తలెత్తినాను చూడండి, నేను చెప్తాను. ఒకరోజు ఒక కుటుంబం అనుకుందాం, లేకపోతే ఒక సంఘం అనుకుందాం, లేకపోతే ఒక వ్యక్తిగత జీవితం అనుకుందాం. నేను 3 వైపులో మాట్లాడుతాను. కుటుంబ పరంగా, సంఘపరంగా, వ్యక్తిగత జీవిత పరంగా మాట్లాడుతాను. సరే, మీరు దేనికన్నా పోల్చుకోండి, నేను అన్నీ కలిపే చెప్తాను. ఒకరోజు ఆరు బయట ఒక కుటుంబం అంతా కలిసి, లేకపోతే సంఘం అంతా కలిసి, లేకపోతే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు. ఏమని ఆలోచిస్తున్నారు అంటే, ఏంటా నా జీవితం, ఏంటా నా బ్రతుకు, అసలు గమ్యం అంటూ ఉందా, ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత కష్టపడుతున్నా,
నేను ఏ ప్రతిఫలం చూడలేకపోతున్నాను, ఏ ఒక్క దీవెన కూడా నేను అనుభవించలేకపోతున్నాను. ప్రార్థన చేస్తున్నాను, భక్తి చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, చర్చికి వెళ్తున్నాను, సంఘములో పరిచర్య చేస్తున్నాను, సంఘ సహవాస కూడికలలో నేను చేరి పాలు పొంది ప్రార్థిస్తున్నాను, దైవ సేవకులు చెబుతుంటే వాక్యము వింటున్నాను. కానీ నా బ్రతుకుల్లో ఒక మార్పు అంటూ లేదే. నా జీవితం ఏమీ మార్చబడట్లేదే. ఎక్కడేసేవరో గొంగలి అంటే అక్కడే అన్నట్లుగా నా బ్రతుకు ఊగిసలాడుతుంది. ఏంటా నా జీవితం అన్నట్లుగా ఆరు బయట కూర్చొని కుమిలిపోతున్నారండి. కుమిలిపోతున్నారు. ఎలా కుమిలిపోతున్నారంటే, నేను ఎంత చేస్తున్నా ఏ ఒక్కడి సహాయం నాకు లేదే. సరే, ఈ వ్యక్తి నన్ను పలకరిస్తారు అనుకున్నాను, ఈ వ్యక్తి నన్ను పరామర్శిస్తారు అనుకున్నాను, ఈ వ్యక్తి నన్ను పరామర్శించి నా అక్కరను తీర్చి నన్ను ఆశీర్వాదకరంగా నిలుపుతారు అనుకున్నాను. కానీ నేను అనుకున్న వ్యక్తే నన్ను మర్చిపోయారు. ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తుంది అనుకున్నాను, ఆ వ్యక్తి నన్ను మర్చిపోయింది. ఈ వ్యక్తి ద్వారా నేను మేలుడు పొందుతాను అనుకున్నాను, ఆ వ్యక్తే నన్ను మర్చిపోయారు అన్నట్లుగండి. ఆరు బయట కూర్చొని అందరూ కుటుంబం అంతా కలిసి మాట్లాడుకుంటున్నారు. మన కుటుంబాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, అందరూ మర్చిపోయారు అన్నట్లుగా, అందరూ నన్ను మర్చిపోయారు అన్నట్లుగా, అందరూ నన్ను విడిచిపెట్టారు అన్నట్లుగా అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారండి. మాట్లాడుకుంటూ ఆఖరికి వారి నోట వచ్చిన మాట ఏంటంటే, ఇంత నమ్మకంగా నేను దేవుని సన్నిధిలో ఉన్నాను కదా, ఇంత నమ్మకంగా ఇంత యథార్థంగా నేను భక్తి చేస్తూ బైబిల్ చేతబట్టి నేను ప్రతి దినము ప్రార్థన చేస్తూ చర్చికి వెళ్తున్నాను కదా, మరి ఆఖరికి నేను ఏ దేవుణ్ణైతే నమ్మానో, నేను ఏ దేవుణ్ణైతే చూచి అడుగులు వేశానో, ఏ దేవుడైతే లోకములో నుంచి నన్ను ప్రత్యేకపరిచి సంఘ సహవాసములో చేర్చాడో, ఏ వ్యక్తి అయితే నా మనసును మార్చాడో, ఏ వ్యక్తి రక్తము చేత నేను కడగబడ్డానో, ఆఖరికి ఆ వ్యక్తి కూడా నన్ను మర్చిపోయారు. ఇప్పుడు ఎవరి మీద నేరారోపణ పెడుతుంది ఆయమ్మ? ఎవరి మీద ఆ సంఘం నేరారోపణ పెడుతుంది? ఎవరి మీద ఆ కుటుంబం నేరారోపణ పెడుతుందంటే, మనుషులందరి మీద నేరారోపణ చేశారు. వారు నన్ను మర్చిపోయారు, వీరు నన్ను మర్చిపోయారు, వారు నన్ను పట్టించుకోవట్లేదు, వీరు నన్ను పట్టించుకోవట్లేదని మనుషులందరి మీద నేరారోపణ చేశారు. ఇప్పుడు ఆఖరికి ఎవరి మీదకి వెళ్ళింది? నన్ను సృష్టించిన సృష్టికర్తే నన్ను మర్చిపోయారు. నేను దేవుడి కూడా భారమైపోయాను. ఎన్ని దినాల నుంచి ప్రార్థన చేయట్లేదు, ఆయన నా ప్రార్థన వినటం లేదు. నా కుటుంబం మార్పు చెందాలని, నా కుటుంబంలో వ్యక్తులు మారాలని, నేను కట్టుకున్న భర్త దేవుని సన్నిధిలోకి రావాలని, నా కడుపున పుట్టిన కన్న బిడ్డలు నాతో పాటు దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన ఆరాధించాలని ఎన్నిసార్లు మొరపెట్టాను. కానీ ఆయన నన్ను మర్చిపోయారు. దేవుడే నన్ను మర్చిపోయారు, మనుషులు మర్చిపోయారు. దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. సరే, పాస్టర్ మీద నేరం మోపండి, ఓకే మోపని, మానవుడు నైజం. ఇప్పుడు తినక ఎక్కడికి వెళ్ళారు? దేవుని మీద ఒక నేరారోపణ వేస్తున్నారు. ఆయన మమ్మల్ని మర్చిపోయాడు. దేవుడు చూశాడు, తెక్క మొహందానా, తెక్క మొహండా, సరే మనుషుల మీద నేరారోపణ చేసుంటే బాగుంది, వాళ్ళు మర్చిపోయారు. బంధువుల మీద నేరారోపణ చేసామంటే వాళ్ళు మానవులు కనుక మర్చిపోయారు. విశ్వాసుల మీద నేరారోపణ చేసే మానవుడు కనుక మర్చిపోయారు. సరే, పాస్టర్ల మీదుగా నేరారోపణ చేసామంటే వాళ్ళు కూడా మానవులు కనుక మర్చిపోయి ఉండొచ్చేమో. సరే, నేరారోపణ చేసావు, ఓకే, కాదనట్లేదు. మరి నా మీద నువ్వెందుకు నేరారోపణ చేసావు తెక్కమొహమా అని దేవుడు సింహాసనం దిగి తిన్నగా ఆరు బయట కూర్చున్నారే కుటుంబీకులు, ఆరు బయట కూర్చున్నది ఒక్కతే, ఆరు బయట కూర్చున్న సంఘం వాళ్ళ దగ్గరికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, ఏంటండి ఇప్పుడు దాకా మాట్లాడుతున్నారు? నేను కథ చెప్పట్లేదు, బైబిల్లో రాయబడిన సంభవం మీకు వ్యాఖ్యానం చేస్తున్నాను. మరి కథ అనుకున్నారు తల్లే, కథ కాదు, బైబిల్ మాటలు మీకు వివరిస్తున్నాను. ఆరు బయట కూర్చున్న వారి దగ్గరికి దేవుడు ప్రత్యక్షమై వారితో అన్నాడు, ఏమ్మా, ఓ సులోచనకు, ఓ సువార్తక్క, మరి ఎక్కువ ఓ మార్తక్క, ఏం చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు? అదేనండి, అందరూ మర్చిపోయారు, దేవుడు కూడా మర్చిపోయాడని దేవుని కూడా నేను దూషిస్తున్నానులేండి. అప్పుడు యేసు ప్రభు ఆ అమ్మతో అన్నాడు, నేను నిన్ను మర్చిపోయానా? చెప్పరేంటి?
నేను నిన్ను మర్చిపోయానా? మర్చిపోయినా? మరి మర్చిపోయానండి మీరు మమ్మల్ని. మా మీద మీకు ప్రేమ లేదులే, మేమంటే మీకు చెప్పండి ఇష్టం లేదులే, మేమంటే మీకు ఆప్యాయత లేదులే, మమ్మల్ని ఒకలాగా చూస్తావు కాదు. నేను అనే మాట, దేవునికి అలాంటి బుద్ధి ఉంటుందండి? మాట్లాడేంటండి? ఆ అమ్మ అంటుంది, మేము ఇష్టం లేదండి మీకు, మేమంటే ప్రేమ లేదండి మీకు, మేమంటే మమకారం లేదండి మీకు, మమ్మల్ని మీరు ఎప్పుడు హెచ్చించి మాట్లాడరండి, మమ్మల్ని ఎప్పుడు మీరు కనపరిచి మాట్లాడరండి, అసలు మేము ఈ జ్ఞాపకాలలో ఉంటే కదండి అన్నారు. దేవుడు కూడా వచ్చి కోపం, ఇక ఎంతసేపు ఊరు కూడా సహించుకుంటాడు. వచ్చి తెక్క మొహమా, నువ్వంటే ఇష్టం లేకపోవటం ఏంటి, నువ్వంటే ప్రేమ లేకపోవటం ఏంటి, ఇష్టం లేదు అనేదానికంటే దేవుడు నా మీద ప్రేమ కలిగి ఉన్నాడని తలంచకపోయావా? ఎలా తలంచుతామండి? మాకు ఇన్ని బాధలు కలిగితే, నీ జ్ఞాపకాల్లో మేము ఉంటే మాకు ఇంత కష్టం ఎందుకు కలిగిద్ది అని అడిగితే, తిన్నగా ఆ అమ్మ దగ్గరికి వచ్చి, ఆ సంఘం దగ్గరికి వచ్చి, ఆ కుటుంబం దగ్గరికి వచ్చి యేసు ప్రభు చెప్తున్నాడు, చూడు తెక్క మొహం చూడు, నా చేతులు చూడు, ఒకసారి తేటగా చూడు, నా చేతులు చూడు అన్నారు. అంతలో ఆ అమ్మ అంటది, చేతులు చూస్తే ఏం కనపడతాయి? ఇప్పుడు నేను అంటాను, నేను మీకు చేతులు చూపిస్తున్నాను, నా చేతులు ఏం కనపడుతున్నాయి? మాట్లాడండి, నవ్వుకాకండి, ఏదో ఒకటి చెప్పండి. రేఖలు కదా. ఆ అమ్మ కూడా అదేనది, నీ చేతులు ఏం కనపడుతున్నాయి? రేఖలు గీతలు తప్ప. నా చేతులు చూడు, నా చేతులు చూడు, నా చేతులు చూడు అంటున్నావే, ఏమున్నాయి? చేతులు అరచేతుల గీతలు తప్ప, నీ అరచేతుల రాతలు తప్ప ఏమున్నాయి? ఏం కనపడతాయి? ఇదిగో నా మాట విను, ఆవేశపడగాకు. ఆవేశం అనర్థానికి చెప్పండి, ఆవేశం అనర్థానికి దారి తీస్తుంది. అందుకని ఎప్పుడు మనం ఆవేశపడకూడదు. ఆవేశపడ్డామంటే తప్పక ఏదో ఒక నష్టం జరుగుతుంది. ఆవేశపడకుండా నిమ్మలముగా, నెమ్మదిగా, ఓర్పుతో, సహనంతో ఉంటే తప్పక మనం జయం చూడగలుగుతాం. అందుకని ఆ అమ్మతో అంటాడు, కొంచెం ఓపిక కలిగి ఉండే తల్లే, ఎందుకు అంత ఆవేశపడి ఆరాటపడుతావు? గీతలు తప్ప, రాతలు తప్ప, చేతుల్లో ఏమున్నాయంటావు? చూడు చక్కగా అని చెప్పి మరలా యేసుప్రభు చాపితే ఆ అమ్మ నిదానించి చూసింది. దేనినే శనివారం కాదు, దేనినే మాట్లాడినా, దేనినే మాట్లాడండి. నిదానించి ఎక్కడ మిస్ అయిపోతుందా అన్నట్లుగా గుట్లగోలాగా గుడ్లు తెరిచి అట్లాగే ఆ టీవీకి అత్తకపోయి చూడాలా, చూసిందా? ఏం మాట్లాడండి. అదిగా చూసింది ఆ అమ్మ. ఏం చూసింది? ఎవరి చేతులు చూసింది? యేసుక్రీస్తు చేతులను చూసింది. తిన్నగా చూస్తే ఆ యేసుక్రీస్తు చేతులలో చూస్తుంది అమ్మ. ఏ అమ్మ? సులోచన, సువార్త, సుబ్బమ్మ, మరియమ్మ. భలే చెప్పేవు తల్లి. ఆ అమ్మ పేరులాగా ఉన్నట్టుంది, మరియమ్మ అంటుంది. నన్ను ఎందుకు మర్చిపోతావు పాస్ట్గా, నిన్నెందుకు మర్చిపోతాను తల్లి? దేవునికి స్తోత్రం. చూడు అన్నడా. ఏ అమ్మ అయితే దేవుని మీద నింద వేసి నన్ను మర్చిపోయారన్నదే యేసుక్రీస్తు చేతిలో చూస్తే ఆ అమ్మ ముఖరూపం యేసుక్రీస్తు చేతుల మీద చెక్కబడి ఉంది. యేసయ్య చేతులు చాపిన మరుక్షణమే ఆమె రూపం ఎవరి చేతుల్లో ఉంది? ఆమె రూపం యేసయ్య చేతిలో ఉంది. తిన్నగా పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసయ్యను పట్టుకొని ఏడుస్తుంది. అయ్యా, అవివేకంగా మాట్లాడాను, ఆలోచించకుండా మాట్లాడాను, ఏదో కోపంతో మాట్లాడాను, మర్చిపోయావని. అయ్యా, నీ చేతులలో నన్ను చెక్కుకున్నావా, నీ చేతుల మీద నన్ను చెక్కుకున్నావా అని యేసయ్య అంటే, యేసయ్య ఒక్క మాట అంటున్నాడు, చూడమ్మా, నేను నా చేతుల మీద నీ బొమ్మను రాస్తే, నీ పేరును రాస్తే చెరిగిపోతుందని, తుడిచివేయబడుతుందని, ఎప్పటికీ నా చేతులలో నుంచి నీవు చెరిపివేయబడకుండా, ఎప్పటికీ నా చేతుల మించి నీవు తుడిచివేయబడకుండా ఏం చేశాను తెలుసా? నా గాయాలలో నిన్ను చెక్కుకున్నాను నీ రూపాన్ని అని ఆ అమ్మకు చూపించడండి. ఇప్పుడు చూపించిన మరుక్షణమే ఆ అమ్మ మనసులో అంత ఇంత ఆనందం కాదు. ఇప్పుడు ఆ అమ్మతో అంటాడు, చూడమ్మా, అమ్మా, ఇప్పటి వరకు సంతోషం లేక కూర్చున్నావే, చెప్తున్నాను విను. తల్లి తన చంటి బిడ్డనైనా మరిచిపోతుందేమో,
నవమాసాలు మోసి కని పెంచిన కన్న తల్లైన కన్న బిడ్డను మరచిపోతుందేమో. నేను ఎవరిని అనుకున్నావు? నవమాసాలు మోసి కని పెంచిన కన్న తల్లి లాంటి వ్యక్తిని కాదు నేను ఎవరినో తెలుసా? నీ తల్లి గర్భంలో నువ్వు పిండోత్పత్తి కాక మునిపే నేను నిన్ను తయారు చేసిన దేవుడను. నా ప్రణాళిక ప్రకారం, నా ఉద్దేశ ప్రకారం, నా పోలిక ప్రకారం నేను నీ తల్లి గర్భంలోనికి నిన్ను పంపించాను. మరి ఆ దేవుని నేను ఎలా మర్చిపోతాను? మర్చిపోకుండా నా చేతుల మీద నిన్ను చెక్కుకున్నాను అన్న మరుక్షణమేనండి ఆ అమ్మ సంతోషానికి ఇంత అంత అవధులే లేవు. ఈ రాత్రి నేను కూడా మీ అందరితో అదే చెప్తున్నాను. ఒకవేళ ఆ అమ్మ ఎక్కడంటారా? చదువుతారా? చదవండి. 49:16 పైకి రా 15 నుంచి చదువు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరుచునా? వారైనా మరుస్తారు, కానీ నేను నిన్ను మరచిపోకుండా నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. గట్టిగానే కొట్టు. ఈ రాత్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కొక్కరితో చెబుతున్నారు. ఒకవేళ ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలో పాలు పొంది ఈ రాత్రి వరకు ఏ సందేహాల మధ్య నువ్వు బ్రతుకుతున్నావో, ఏ ఆలోచనతో అడుగులు వేస్తున్నావో, నేను ఒంటరి దానను అయిపోయాను, అందరూ నన్ను మరచిపోయారు, అందరూ నన్ను విడిచిపెట్టారు అని ఏ నిరాశ మధ్యలో కూర్చొని నా దేవుని మాటలు వింటున్నావో, ఏ నిరాశల మధ్యలో కూర్చొని ఈ రాత్రి నా దేవుని మాటలు ఆలకిస్తున్నావో, ఈ రాత్రి మీతోనే, ఈ రాత్రి నీతోనే, ఈ రాత్రి ఒక్కొక్కరితో నా ప్రభు చెప్పకనే చెబుతున్నారు. భయపడవలసిన అవసరము లేదు. నేను మిమ్మల్ని మరచిపోకుండా నా అరచేతులు చెక్కుకొని ఉన్నాను. ఒక్కొక్కరిని నా ప్రభు చెక్కుకొని ఉన్నారు. ఈ రాత్రి నుంచి, ఈ క్షణము నుండి ఎక్కడ ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోకుండా నా దేవుని చేతుల్లో మీరు ఉండబోతూ ఉన్నారు. నా దేవుని చేతుల్లో మీరు బ్రతకబోతూ ఉన్నారు. నా దేవుని చేతులలో సదాకాలం మీరు నిలిచి ఆయనను స్తుతించబోతూ ఉన్నారు, ఆయనను ఆరాధించబోతూ ఉన్నారు. ఏ కొదువ, ఏ కొరత, ఏ లేమి, ఏ ఇబ్బందులు, ఇక్కట్లు లేకుండా నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నాడు, దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాడు. ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా ఒక అద్భుతమైన కార్యమును జరిగించబోతూ ఉన్నారు. ఎవ్వరు లేరు అని నువ్వు బాధపడవలసిన అక్కరం లేదండి. కనికరము కలిగిన దేవుడు నిన్ను కరుణించబోతూ ఉన్నాడు. కటాక్షము కలిగిన దేవుడు ఆయన అరచేతులను దాచబోతూ ఉన్నాడు, చెక్కుకోబోతూ ఉన్నారు. ఈ రాత్రి నుంచి నీవు ఎక్కడ అడుగుపెట్టిన విజయమునే చూడబోతూ ఉన్నావు. యేసుక్రీస్తు చేతులలోకి ఏ వ్యక్తి అయితే వస్తాడో, యేసుక్రీస్తు చేతులలో ఎవరైతే చెక్కబడతారో, యేసుక్రీస్తు చేతులలో ఎవరైతే దాచబడతారో ఆ వ్యక్తి జీవితమే ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా దేవుడు అద్భుతమైన రీతిలో నడిపించబోతూ ఉన్నారు. ఈ రాత్రి ఆయన మీ అందరితో చెప్పకనే చెబుతున్నారు, నేను నిన్ను మరచిపోకుండా నా అరచేతులలోనే నేను మిమ్మలను చెక్కుకొని ఉన్నాను. ఎవరి అరచేతులు? చెప్పరేంటండి? మిమ్మల్ని ఏం చేసింది తెలుసా? ఈ లోకాన్ని విడిచి నా దగ్గరికి వచ్చేంత వరకు, ఈ లోకంలో మీరు బ్రతికేంత వరకు నేను మిమ్మల్ని అరచేతుల్లో, చెప్పు గట్టిగా, నా అరచేతుల్లో రాత్రి మనసారా కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరిని నా దేవుడు తన అరచేతుల్లో చెక్కుకొనుగాక, అరచేతులో చెక్కబడుదురుగాక, చెక్కబడిన వ్యక్తిగా నీవు మార్చబడుదువుగాక. హల్లెలూయా. అందుకే దేవుడు అంటారు, మా నువ్వేం కలవరపోయాక తల్లా, నేను నిన్ను మర్చిపోకుండా ఏం చేశాను? ఎందుకు అరచేతులు చెక్కుకున్నాడు అంటే లేఖనం అంటుంది, ఆయన చేతులు అంట సుఖము, చెప్పండి, సుఖము, సౌఖ్యము, సంతోషము, ఆరోగ్యము, ఆనందం ఆయన చేతుల్లో దాచబడిందంట.
ఇప్పుడు ఎందుకయ్యా మర్చిపోకుండా నన్ను చెక్కుకున్నావని దేవుడిని అడిగితే దేవుడు ఒకటి అంటారు, ఇంతకాలం ఏడ్చావా? ఏడ్చాను. ఇంతకాలం అసమాధానంతో నింపబడ్డావా? నింపబడ్డాను. ఇంతకాలం అనారోగ్యంతో కుప్పగా కూల్చబడ్డావా? కూల్చబడ్డాను. ఇంతకాలం నెమ్మది లేకుండా నేను బ్రతికాను. అందుకని నా చేతిలోనికి వచ్చిన తర్వాత నేను ఎలా ఉంచబోతున్నానంటే, నా యొద్ద దాచబడిన ఆనందం నేను నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాను. నా చేతిలో ఉన్న సుఖం నీకు అనుగ్రహించబోతూ ఉన్నాను. నా చేతుల దాచబడిన ఆరోగ్యం నీకు అనుగ్రహించబోతూ ఉన్నాను. నా చేతుల దాచబడిన ప్రతి ఈవి నేను ఏం చేయబోతున్నాను? నీ చేతులకు నేను అప్పగించబోతున్నాను అని ఆ వ్యక్తులకు సమృద్ధిగా అనుగ్రహించాడు. ఈ రాత్రి నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో చెప్పగలిగిన నా దేవుని సందేశం ఏంటంటే, ఇప్పటి వరకు ఏ సంతోషం లేక నువ్వు వేదన చెందుతున్నావో, ఏ ఆనందం లేక కన్నీరు కారుస్తున్నావో, ఏ అసమాధానం లేక కుటుంబం అంతా చల్లా చెదురైపోయిందో, భార్య భర్తల మధ్య, పిల్లలు తల్లిదండ్రుల మధ్య అసమాధానం చోటు చేసుకొని నెమ్మది లేకుండా బ్రతుకుతూ వచ్చారేమో నాకు తెలియదండి. ఈ రాత్రి కనికరము కలిగిన దేవుడు చెప్పకన చెబుతున్నారు, నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకోబోతూ ఉన్నాను. చెక్కుకున్న నేను మీ గుడారములో నేను సంతోషాన్ని నిలబెట్టబోతూ ఉన్నాను, ఆనందాన్ని నిలబెట్టబోతూ ఉన్నాను, సమాధానం నిలబెట్టబోతూ ఉన్నాను. చల్లా చెదురైపోయిన మీ కుటుంబాలు నా ప్రభు సమకూర్చబోతూ ఉన్నాడు. పోగొట్టుకున్న ఆనందం మరలా మీరు పొందుకోబోతూ ఉన్నారు. ఈ ఆవరణం విడిచి వెళ్ళే లోపే, ఈ ఆవరణం విడిచి దాటుకొని వెళ్ళే లోపే పోగొట్టుకున్న ఆనందం నువ్వు పొందుకునేదవుగాక, పోగొట్టుకున్న ఆరోగ్యం నువ్వు పొందుకునేదవుగాక, పోగొట్టుకున్న నెమ్మది మరల నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఈ రాత్రే అద్భుతం చూడబోతూ ఉన్నారు. అదుగో నా దేవుడు తన బాహువును చాపాడు. ఈ రాత్రి నెమ్మది పొందుకోబోతూ ఉన్నావు, సమాధానమును పొందుకోబోతూ ఉన్నావు, ఆరోగ్యమును పొందుకోబోతూ ఉన్నావు. యేసు నామములో ఒక సేవకుడిగా ప్రవచనాత్మకముగా నేను మీతో చెబుతూ ఉన్నాను. ఈ రాత్రి నుండి నీకు సమాధానం కలగబోతూ ఉంది, ఆనందం కలగబోతూ ఉంది, ఆరోగ్యం కలగబోతూ ఉంది. ఈ రాత్రి నుండి ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ వ్యక్తిగత జీవితం పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి ఒక నూతనమైన కార్యం చూడబోతూ ఉన్నావు. పరిశుద్ధాత్మ క్రియ మీలోనే ఒక్కొక్కరిలో కబాలాకా షరాబాబాబాబాబాబాబా రిబాబాబాబాబాబాబాలాకా షరాబాబాబాబాబాబా. ఈ రాత్రి నా దేవుని సమాధానము నిన్ను ఏలుబడి చేయబోతూ ఉంది. నా దేవుని సమాధానం నీ కుటుంబాన్ని ఆవరించబోతూ ఉంది. ఇప్పటి వరకు, ఈ క్షణము వరకు ఏ శాపమును చూస్తున్నావు, ఏ దరిద్రతను చూస్తున్నావు, ఈ రాత్రి నీ శాపమును రద్దు చేయగలిగిన దేవుడు, నీ శాపమును కొట్టివేయగలిగిన ఏకైక వీరుడు ఈ రాత్రి నేను ప్రకటించే యేసు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను, నీ శాపమును రద్దు చేయబోతూ ఉన్నాను, నీ దరిద్రతను కొట్టివేయబోతూ ఉన్నాను, నీ అసమాధానాన్ని తీసివేయబోతూ ఉన్నాను. నీ కుటుంబం ఘనతాస్పదముగా ఉండునట్లుగా నా ప్రభు నీ కుటుంబాన్ని మార్చబోతూ ఉన్నారు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించు. నీ స్థితిని మార్చివేయబోతూ ఉన్నాడు, నీ పరిస్థితిని మార్చివేయబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు చూచిన నీ బ్రతుకు ఇక మీదట చూడకుండా నా దేవుని ఆశీర్వదించబోతూ ఉన్నాడు, దీవెనకరంగా మార్చబోతూ ఉన్నారు. నీవు ఎక్కడ నిలబడినా జయమును చూడబోతూ ఉన్నావు, ఏ చోట నిలబడినా జయమును చూడబోతూ ఉన్నావు. ఇక మీదట ఘనహీనత నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి లేకుండా నా దేవుడు నిన్ను అంచెలంచెలుగా గణపరచబోతూ ఉన్నారు. ఆయన అరచేతుల దాచబడిన ప్రతి సమాధానాన్ని నీవు అనుభవించదవుగాక.
ఆయన చేతిలో దాచబడిన ప్రతి ఈవి నువ్వు అనుభవించదవుగాక. తప్పక నా దేవుడు మీ కొరకు ఆకాశ వాకిలు విప్పిన రాత్రి, ఆకాశ వాకిలు విప్పిన రాత్రి, ఆకాశ వాకిలు తెరిచిన రాత్రి పట్టజాలనంత విస్తారమైన దీవెనల వర్షం మీ మీద కుమ్మరించబోతూ ఉన్నారు. ఆశీర్వాదాన్ని చేత పట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. దీవెన చేత పట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. నేను ప్రకటించే యేసుక్రీస్తు నిన్ను ఆశీర్వదించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ దేవుడు ఈ రాత్రి నీతో చెప్పకనే చెప్తూ ఉన్నారు, నేను నిన్ను మరచిపోకుండా, నేను నీకు దూరము కాకుండా, నేను నిన్ను విడిచిపెట్టకుండా నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. నా అరచేతిలో చెక్కుకొని నేను నా అరచేతిలో దాచబడిన ప్రతి సంతోషాన్ని, ప్రతి ఆనందాన్ని, ప్రతి ఆరోగ్యాన్ని నేను నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాను. తప్పక నా దేవుడు ఇలాంటి ఆశీర్వాదాల చేత మిమ్మల్ందరినీ నింపునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించు. అలాంటి నవనూతనమైన కార్యం మీ గుడారాల పట్ల నా దేవుడు జరిగించునుగాక. అందుకే దేవుడు చెప్పకనే చెప్తున్నారు, అందరూ మర్చిపోయారని నేను నిన్ను ఎలా మర్చిపోతాను? అందరూ విడిచిపెట్టారని నేను నిన్ను ఎలా విడిచిపెడతాను? అందరూ ఒకవేళ నీకు దూరం అయిపోయారని నేను ఎలా నీకు దూరం అవుతాను? నేనెవరిని అంటే నిన్ను సృష్టించిన నా పోలికలు నిన్ను తయారు చేసుకున్నాను. నా స్వరూపం నేను నీకు దయచేశాను. నా నడవడిక, నా పద్ధతులు నీకు ఇచ్చి, నా రక్తంతో నిన్ను కొని నా సంఘంలో నిన్ను చేర్చుకుంటే నన్ను మర్చిపోయి నువ్వెలా అంటున్నావు? ఎదుగో నిన్ను మర్చిపోకుండా ఏం చేశాను? నా అరచేతుల్లో చెక్కుకున్నాను. ఎందుకు చెక్కుకున్నాను నా అరచేతుల్లో అంటే ప్రభు అంటాడు, నా చేతుల్లో దాచబడిన సమాధానం నీకు ఇచ్చుటకు, నా చేతుల్లో దాచబడిన నెమ్మది నీకు ఇచ్చుటకు, నా చేతుల్లో దాచబడిన ఆశీర్వాదం నీకు ఇచ్చుటకు, నా చేతుల్లో దాచబడిన ఆరోగ్యం నీకు ఇచ్చుటకు నేను నా అరచేతులలో చెప్పండి రాత్రి ఒక సేవకుడు మనసారి నిండు మనసుతో కోరుకుంటున్నాను, ఎక్కడ అసమాధానం చూస్తూ వచ్చావో, ఎక్కడ నెమ్మది లేకుండా బ్రతుకుతూ వచ్చావో నా అనుకున్న వారే ఒకవేళ నీకు నెమ్మది లేకుండా చేస్తున్నారేమో. ఒక మాట చెప్పనా, యేషోబు అన్నలే యేషోబుకి ఏం చేశారు? నెమ్మది లేకుండా చేశారండి. కానీ దేవుని ఉద్దేశం మారిందా? మాట్లాడండి. యేషోబు రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే, ఒక తండ్రి పిల్లలే ఏం చేశారు? నిందలు మోపారు. ఏం చేశారు? కొట్టారు, గోతులో పడేశారు, తీశారు, మిద్యానులకు అమ్మారు. మిద్యానులు తీసుకొని మార్కెట్లో, ఐగుప్తు మార్కెట్లో పెట్టి వేలం పాటేశారు. ఫరో ఇంటికి కొనుక్కోబడ్డాడు. ఫరో ఇంటికి ఎట్లాగా ఎన్ని బాధలు అంటే అన్ని బాధలండి. ఇక మనం చెప్పలేం, అన్ని బాధలు అనుభవించారు. ఆఖరికి చెరసాలలోనికి కూడా వెళ్ళాడు. ఎన్ని నిందల మధ్య, ఎన్ని అవమానాల మధ్య, ఎంత ఘనహీనత కలుగుతున్నా ఏం చేశాడు? మౌనంగా ఎదురు చూస్తున్నాడు. దేనికోసం? ఒకరోజు వస్తుంది ఈ స్థితిలోంచి నా దేవుడు ఆ స్థితిలోకి నన్ను తీసుకొని వెళతాడు. ఎందుకంటే నా దేవుడు నాకు ముందుగా ఆ కళను చూపించాడు, నాకు ముందుగా తెలియచేశాడు. యేషోబు నేను నిన్ను ఆ స్థితిలో ఉంచబోతున్నాను, నీవు ఆ స్థితిలో ఉండబోతున్నావు అని ముందుగా నా దేవుడు నాకు తెలియచేశాడు. మరి నేను దానిని చూడాలి, కానీ వస్తున్న నిందలు, వస్తున్న అవమానాలు, వస్తున్న బెదిరింపులు, వస్తున్న అలజడులు, వస్తున్న పోరాటాలు, వీటన్నిటిని నేను చూడకూడదు. నేను దేన్ని చూడాలి? అదిగో దేవుడు నాకు చూపించిన ఆ స్థితిని నేను చూడాలి అని ఓపికతో ఉన్నాడండి. అవమానాలు అడ్డుగా ఉన్నాయా? చెప్పరేంటండి? నిందలు అడ్డుగా ఉన్నాయా? శోధనలు అడ్డుగా ఉన్నాయా? ఇక్కట్లు ఇబ్బందులు అడ్డుగా ఉన్నాయా? ఏవి అడ్డుపడలేకపోయాయి. యేషోబును సింహాసనం ఎక్కుతుంటే నిందలు అడ్డుపడ్డాయా? చెప్పరేంటండి? అవమానాలు అడ్డుపడ్డాయా? ఆవేదనలు అడ్డుపడ్డాయా? పోరాటాలు అడ్డుపడ్డాయా? నా అనుకున్న నిందించిన మాటలు అడ్డుపడ్డాయి? ఏం అడ్డు లేవు. తిన్నగా దేవుడు తీసుకుని వెళ్ళి ఆ స్థితిలో కూర్చోబెట్టాడు. ఇక ఇప్పుడు పరిపాలన లేకుండా ఉంటున్న మాట తెలుసా? యేషోబు ఆజ్ఞ లేకుండా, యేషోబు నోటండు వచ్చే మాట సెలవు లేకుండా ఆ దేశంలో ఎవడే కానీ కాలు కానీ
చేయగానే ఆడించట్లా. దేవుడు ఏ స్థితిలోనికి తీసుకొని వెళ్ళాడో చూడండి. ఎందుకని చెప్పరేంటండి? ఎందుకని అంటే మౌనంగా చూస్తున్నాడు. నా దర్శనం అది, ఇది కాదు. సమస్యలను చూసే దర్శనం కాదు నాది, నిందలను చూసే దర్శనం కాదు, అవమానాలు చూసే దర్శనం కాదు. నా దర్శనం ఏంటి? సింహాసనం ఎక్కటం. నా దర్శనం అది. గనక నా దేవుడు ఏదో ఒక రోజు అక్కడికి తీసుకుని వెళ్తాడు. ఈ రాత్రి ఓ సేవకుడు నేను కూడా అదే చెప్తున్నానండి. ఏం కంగారు పడవలసిన అక్కర్లేదు. ఇప్పటి వరకు నిందించబడ్డావా? ఇప్పటి వరకు వేదన చెందుతూ వచ్చావా? ఇప్పటి వరకు బాధించబడుతూ వచ్చావా? ఇప్పటి వరకు కన్నీరు కారుస్తూ వచ్చావా? ఇప్పటి వరకు నా అనుకున్న వ్యక్తులే నిన్ను నిందించడం ప్రారంభించారా? ఇప్పటి వరకు నీతో నిలిచిన వారు, నీతో నడిచిన వారు సూటి పోటీ మాటల చేత ఒకవేళ గుచ్చుతూ వచ్చారా? కంగారు పడవలసిన అక్కర్లేదు. కనికరము కలిగిన దేవుడు నిన్ను వీటన్నిటిని దాటి నిన్ను సింహాసనం ఎక్కించబోతూ ఉన్నాడు. సింహాసనం ఎక్కించబోతూ ఉన్నాడు. నిందలన్నిటిని అణచివేయబోతూ ఉన్నాడు. శోధనలన్నిటిని తీసివేయబోతూ ఉన్నాడు. బాధలన్నిటిని తీసివేయబోతూ ఉన్నాడు. నువ్వు చేరగలిగిన గమ్యం నువ్వు చేరున్నట్లుగా ఆయన సంకల్పాన్ని నీ ఎడల నెరవేర్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏ నిస్సాయ స్థితులను పడిపోకుండా ఒక్కటే తలంచు, నా దేవుడు తన చేతులలో చెప్పు, గట్టిగా చెప్పు, చెక్కుకున్నాడు. ఇక నా దేవుని చేతిలో నేను చెక్కబడిన తరువాత నాకు ఏ ఇబ్బందులు, ఇక నేను సమాధానాన్నే నేను చూడబోతున్నాను, నెమ్మదినే చూడబోతున్నాను, ఆనందాన్నే చూడబోతున్నాను, ఆరోగ్యాన్ని అనుభవించబోతున్నాను అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి. రాత్రి ఒక సేవకుడు మనసారా కోరిక నిండు మనసు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. నా దేవుని చేతులలో మీరందరూ చెక్కబడుదురుగాక. చెక్కబడిన ప్రతి ఒక్కరికి సమాధానం కలగబోతూ ఉంది. ఆయన చేతుల చెక్కబడిన ప్రతి ఒక్కరు నెమ్మదిని చూడబోతూ ఉన్నారు, ఆరోగ్యం చూడబోతూ ఉన్నారు, ఆనందమును చూడబోతూ ఉన్నారు, ఆశీర్వాదాన్ని చూడబోతూ ఉన్నారు. అన్నిటికీ నీకు ప్రతికూలంగా మార్చబడిన ప్రతి అన్నిటికీ నా దేవుడు ముగింపును కలగచేసి నేను ఆనందకరంగా సమాజంలో నిలబెట్టునుగాక. కొట్టే కొంచెం గట్టిగా కొట్టు. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, ఇవన్నీ ఇచ్చుటకు నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకున్న నేను ఇవన్నీ మీకు స్వాస్థ్యముగా రాత్రి ముగిస్తున్నాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఇలాంటి దీవెనలన్నీ మీ కుటుంబంలో నిలిచి ఉండునుగాక. ఇలాంటి ఆశీర్వాదాలన్నీ మీ సంఘములో నిలిచి ఉండునుగాక. ఇలాంటి దీవెనలన్నీ మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు స్థిరపరుచునుగాక. అలాగే లేచినప్పుడు ఒక చిన్న ప్రార్థన, అలాగే లేచి నిలబడిన త్వరగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నీకు బహు దూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహు దూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు. ట్రాక్ సౌండ్ పెట్టి మనం, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో శాశ్వతమైనది. నీవు నాయడ చూపిన కృపా అనుక్షణం నన్ను కను పాపవలే, టెంపో పెంచు, కను పాపవలే కాచిన కృపా శాశ్వతమైనది. నీవు నాయడ చూపిన కృపా, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా, తల్లి నేను మరువాలేనంటివే, నీదు
ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. యేసయ్య ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. శాశ్వతమైనది నీవు నాయడ బిగ్గరగా అనుక్షణం నన్ను కనుపాపవలే. అనుక్షణం బిగ్గరగా కాచిన కృపా శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. పర్వతములు తొలగినను మెట్టలు పర్వతములు తొలగినను యేసయ్యా మెట్టలు నా కృపా నిన్ను వీడదని అభయమిచ్చితివే. నా కృపా నిన్ను వీడదని అభయమిచ్చితివే. అభయమిచ్చితివే. నీ కృపా నన్ను వీడదని అభయమిచ్చితివే. నీ కృపా నన్ను వీడదని అభయమిచ్చితివే. నీ కృపా నన్ను వీడదని ఆదరించెనులే. నన్ను ఆదరించెను ఆదరించెనులే. నన్ను ఆదరించెనులే. యేసయ్యా 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 నా యేసయ్యా. నిన్నే నిన్నేనే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. దేవ నిన్నే నిన్నేనే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నిన్ను ఆదరించగలిగిన దేవుడు, నిన్ను ఓదార్చగలిగిన దేవుడు ఎప్పటికీ మరచిపోడు. జీసస్ యేసయ్యా 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 నా యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా. నీవే నీవే ఆశీర్వాదయ్యా. దేవా నిన్నే నిన్నే కొలుతూనయ్యా. నీవే పరిశుద్ధాత్మక సన్నిధిలో అడిగో 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 అడిగో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మన మధ్యలో సంచరించుచున్నాడు. నీతో ముఖాముఖిగా ఆయన నీతో మాట్లాడాలని, నిన్ను దర్శించాలని, నీతో ముఖాముఖిగా మాట్లాడాలని అందరూ 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 యేసయ్యా అందరూ మాట్లాడండి. ప్రభుతో మాట్లాడండి. యేసయ్యా నాతో మాట్లాడయ్యా. నన్ను దర్శించు. ఆత్మాభిషేకంతో నింపమని. యేసు రక్తం
ఈ రాత్రి మన మధ్యలో ప్రోక్షింపబడుతున్న రాత్రి యేసు రక్తం నిన్ను మరిచిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాడు. నేను నా చేతిలో నిన్ను చెప్పుకొని ఉన్నాను. పరిశుద్ధాత్మక సన్నిధి అనుభవించాలి. అందరూ యేసయ్యా 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 పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూపి ఒక్కొక్కరి ఆత్మాభిషేకముతో నింపండి. పరిశుద్ధాత్మాభిషేకముతో నింపబడాలి. అడగండి మనస్సారా తల్లి తన బిడ్డను మరచిపోని ఏకైక దేవుడు ఈ రాత్రి నేను ప్రకటించే నజరేయుడైన యేసు యేసు ఆయన నిన్ను మర్చిపోలేదు. ఆయన నిన్ను మర్చిపోలేదు. అందరూ పరిశుద్ధాత్మిక సన్నిధిలో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో ముఖాముఖిగా ఆయన మాట్లాడాడు. నేను నిన్ను మరచిపోజాలను. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నడూ ఆయనను మరచిపోయేవాడు కాదు. మరచిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరికి వారే మీ వ్యక్తిగత జీవితంలో మరచిపోయి దేవుని సన్నిధికి దూరమై ఉన్నావేమో, దేవుని వాక్యానికి దూరమై ఉన్నావేమో, ఆయన సన్నిధికి విరోధముగానే జీవిస్తూ ఉన్నావేమో, ఈ రాత్రి నా ప్రభు మన అందరితో ఆయన ముఖాముఖిగా మాట్లాడాడు. నా అరిచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నేను నిన్ను మరిచిపోజాలనని వాగ్దానము చేసిన దేవుడు ఆయన ఎప్పటికీ నిన్ను మరిచిపోడు. ఆయన ఎప్పుడు నిన్ను మరిచిపోడు. గట్టిగా చప్పటు కొడుతూ మనసారా ఉచ్చివంగా నీవు మరిచిపోతావేమో, కానీ మన దేవుడు మనల్ని ఎప్పటికీ మరిచిపోయేవాడు కాడు. ఓ జీసస్, థాంక్ యు లార్డ్. స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్య, ఆశ్చర్యమైన కార్యములను జరిగించువాడా, నీ ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ దినాన ప్రభువా ఈ రీతిగా ఈ యొక్క ప్రత్యేక ప్రార్థన కూడికను ఏర్పాటు మీరు చేసి ఇంతవరకు నీ కృపా సన్నిధి మా మధ్య ప్రభువా మీరు ఉంచారు. నా తండ్రి, వాతావరణము అనానుకూలముగా ఉన్నా ప్రతికూలముగా ఉన్నా మాకందరికీ అనుకూలముగా మార్చి అనేకులను, సంఘస్థులను, విశ్వాసులను, విస్తారమైన ప్రజలను మీరు తోడుకొని ప్రభువా నీ సన్నిధిలో ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కూడికలో మమ్మల్ని అందరినీ సమకూర్చి సిద్ధపరిచినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కూడికంతటిలో ప్రభువా నీ సన్నిధి తోడుగా ఉంచి మీరు నడిపించినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నా తండ్రి. నీకు స్తోత్రాలు. పాటల ద్వారా, వాద్యముల ద్వారా శ్రేష్టమైన మీ నామమునకు మహిమ తెచ్చుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీరు ఏర్పరచుకున్నటువంటి, నియమించినటువంటి దైవజనులను మా మధ్యకు ప్రభువా మీరు తోడుకొని వచ్చి ఒక్కొక్క దైవజనులను ప్రభువా విస్తారమైనటువంటి కృపతో, అభిషేకముతో ప్రభువా మీరు నింపి
మాతో కూడి వచ్చినటువంటి వారితో, సంఘస్థులతో మీరు మాట్లాడిన అమూల్యమైనటువంటి వాక్కులను బట్టి ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయుదునని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఈ కోడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, వారి నివాస స్థలములను, ప్రభు వారి ఆత్మీయ జీవితములను వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నా తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగనే ప్రభువ దైవజనులను మీరు నిలబెట్టుకొని మాట్లాడిన శ్రేష్టమైన వాక్కులను బట్టి నీకు స్తోత్రాలయ్యా. తల్లి తన బిడ్డలను మరిచిన నేను నిన్ను మరువజాలను అని వాగ్దాన రూపముగా మీరు మాతో మాట్లాడారు. కూడి వచ్చినటువంటి వారికి మాకును గొప్ప ధైర్యమును, ఆదరణను, విశ్వాసమును, నమ్మకమును, ఓదార్పును ప్రభువ కలిగించేటటువంటి శక్తి కలిగిన మీ మాటలను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నిజమే నా తండ్రి, ఈ లోకములో మమ్ములను అందరూ మరిచిపోయినా మీరు మమ్ములను మరువని దేవుడవు, విడువని దేవుడవు, ఎడబాయని దేవుడవు. అనుదినము, అనుక్షణము, ప్రతి సమయములో మమ్ములను నీ జ్ఞాపకాల్లో ఉంచుకుంటున్నటువంటి దేవుడవయ్యా, నీకు స్తోత్రాలయ్యా. మమ్ములని మరువని దేవుడుగా నా తండ్రి మీరు మా ఎదుట మీరు రుజువుపరుచుకున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. మమ్ములను ఏ విధంగా మీరు మరవజాలకుండా ఉంటూ ఉన్నారు, మరిచిపోకుండా ఉంటూ ఉన్నారు. మమ్ములను మరవక మా జీవితాలను, మా కుటుంబాలను ఏ విధంగా ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉన్నారో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు, ఆ చేతి మీద ఉన్నటువంటి రాతలు, గీతలు, నేల మీద, ఇసుక మీద రాసినటువంటి రాతలు, గీతలు చెరిగిపోతాయేమో కానీ నాయన నీ యొక్క అమూల్యమైనటువంటి రక్తము ద్వారా కొనబడినటువంటి మమ్ములను నా తండ్రి ప్రభువ శాశ్వత కాలము మరువక ఉండునట్లుగా నీ అరచేతుల్లో ప్రభువ మమ్ములను చెక్కుకున్న గొప్ప దేవుడవు, చాలిన దేవుడవు, సరిపోయినటువంటి దేవుడవు నా తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీ అరచేతుల్లో సుఖములు ఉన్నాయని, నీ అరచేతుల్లో సంతోషం ఉన్నదని, నీ అరచేతుల్లో సమాధానం ఉన్నదని, నీ అరచేతుల్లో ప్రభువ దీవెనలు ఉన్నాయని, నీ అరచేతిలో సమృద్ధి ఉన్నదని, నీ అరచేతిలో ఆరోగ్యం ఉన్నదని మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. నీ అరచేతిలో మా కొరకు దాచి ఉంచిన, సిద్ధపరిచిన ఆశీర్వాదములు ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. నీ రెండు చేతులెత్తి ప్రభువ ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. నీ గాయములో ఉన్న స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నీ దక్షిణ హస్తములో ఉన్న సమాధానమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. నీ కౌగిలిలో, నీ చేతుల్లో ఉన్నటువంటి గొప్ప ఆదరణ ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నా తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు ఆశీర్వదించండి అయ్యా. యుగ సమాప్తి వరకు సదాకాలము ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి జీవితాలలో గొప్ప సంతోషం, ఆనందం, ఉత్సాహం, ఆశీర్వాదముల చేత ప్రభువ మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికలో ప్రత్యేకముగా ప్రభువ సిద్ధపరిచినటువంటి మేలులతో మీరు ఆశీర్వదించండి. ఆశీర్వాదాలతో ప్రభువ ప్రతి ఒక్కరు తిరిగి వెళ్ళినట్లుగా కృపచూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఇంతవరకు వాక్యమును అందించిన దైవదాసులను ఇంకను నూతనమైనటువంటి కృపతోను, అభిషేకంతోను మీరు నింపండి. పరలోక సంబంధమైన మీ వాక్కులను దైవ సేవకుల నోట ప్రభువ మీరు ఉంచండి అయ్యా. అనేక సంఘాలకు, అనేక మంది కుటుంబాలకు, అనేక మంది విశ్వాసులకు ఆశీర్వాదకరముగా నీ దాసులను బలపరిచి మీరు వాడుకొనండి తండ్రి. స్తోత్రాలు. ఈ ప్రత్యేక ప్రార్థన కూడికంతటిలో నీ కృపా సన్నిధి తోడుగా ఉంచి ప్రారంభం నుండి ముగింపు వరకు మీ యొక్క ఆత్మ సారథ్యంలో జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కూడికల్లో పాల్గొని ప్రార్థించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కృప సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ప్రతి ఒక్కరిని దేవుడు వర్ధిల్ల చేయునుగాక. ప్రతి ఒక్కరిని మరొక దేవుడు సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.